నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరూ కష్టపడినంతగా ఈ సినిమాకి నేను కష్టపడలేదు. వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దే టుక్ ద ఎంటైర్ ప్రెషర్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నిన్న ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నా పక్కన కూర్చున్న డైరెక్టర్ కానీ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు శివ సినిమా చూశాడు, నాన్నగారు చూశాడు, కదిపితే ఏడ్చేటట్టు ఉన్నారు అందరూ. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇప్పుడు మేము రిలీజ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాం. రేపు వచ్చేస్తుంది మీ అందరి ముందు. ఇట్స్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ వీఆర్ ఆల్ జీవితంలో ఎప్పుడు ఒక పొజిషన్ వస్తుంది, ఒక టైం వస్తుంది, నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు కాయిన్ ఫ్లిప్ చేస్తావు, అది హెడ్జా టైల్జా అని. కన్నప్ప ఇస్ దట్. ఇండస్ట్రీ అంటే ఒక నంబర్ గేమ్ సార్. అది ఎట్లాగైనా సరే ఒక నంబర్, ఏదైనా బిజినెస్సే. మీరు ఎంత నిజంగా భక్తితో చేసినా, మన సాంప్రదాయాల్ని మన పిల్లలకి చెప్పాలని చేసినా, ఏదైనా కూడా సార్ నెంబర్ గేమ్. ఫైనల్గా ఈ నెంబర్ ఎక్కడి దగ్గరకు వచ్చి ఆగిద్ది అనుకుంటున్నారు? అది ప్రేక్షకుల చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు. అది రేపు అయిందని తెలుసు. ఎస్ సార్. యాక్చువల్గా కన్నప్ప మొదట పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ నెగటివిటీ ఉండేది. తర్వాత న్యూట్రల్ అయిపోయి ట్రైలర్ టైంకి ఇట్ వాజ్ కంప్లీట్లీ పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయింది. అండ్ నౌ ద పీపుల్ ఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ విత్ ఎ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఏమాత్రం బాగున్నా కూడా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. Another thing, three generations of Manchus have acted in this film. ఎంతమంది ఉన్నారు టోటల్? నాకు 4 పిల్లలు, 4 ఉన్నారు. నేను వినీకి కూడా చెప్పాను, మా వైఫ్కి. చిన్న పాప అక్కడ లొకేషన్కి వచ్చున్నారు అవరామ్ షూటింగ్ చేసేటప్పుడు. ఒక సీన్ చిన్నపిల్లలతో జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు అడిగారు, ఒక డైలాగ్ ఉంది ఐరుతో చెప్పియచ్చు కదా అని. ఐరు ఇస్ మై పాపకు అప్పుడు 2.5 years old, అవరామ్కి 4 years old. సరే అని డ్రెస్ వేసి ఆ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ మేకింగ్లో ఫస్ట్ ఒక పాప వస్తుంది, దొర తిన్నడి కథ చెప్పవా అని. దట్ ఈస్ ఐరు. నేను వినీకి చెప్పా, విని అందరూ ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక బ్యాకప్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపో, ఐరుని తీసి నీకు చేతికి ఇస్తాను తంతా అని నన్ను. సో కొన్నిసార్లు తాత్కాలికంగా అలా జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాపెన్. ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్. నా పిల్లల్ని ఈరోజు మన ప్రేక్షకుల ముందు నేను తీసుకొస్తున్నా. ఒక ఫాదర్గా నాకు వాళ్ళు నటీనటులు అవ్వాలని నాకు ఇంట్రెస్ట్, కానీ వాళ్ళ బ్లెస్సింగ్. బట్ మీరు అన్నట్టు బ్రదర్, ద పాజిటివిటీ, బిగినింగ్ నోబడీ బిలీవ్డ్ దట్ కన్నప్ప విల్ బీ సో బిగ్, సో దే వర్ నాట్ ష్యూర్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. విష్ణు గారు ఇక్కడ, నేను వెంకట్ అండి. ప్రభాస్ గారు మంచి ఫుడ్డీ కదా, సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకైనా ఫుడ్ అని తెప్పించారా? అంటే ఎలాంటి ఫుడ్? యాక్చువల్లీ భక్తి సినిమా కదా, మరి ఏం తీసుకున్నారు? నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి. నాన్ వెజ్? ఐఎమ్ నాట్ లయింగ్. బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. అండ్ అది తప్పు అనిపించలే నాకు. అండ్ ప్రభాస్కి ఏం తినిపించా, అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపించలే. నేనే నా కుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను. నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టానని. అంతేనా?